లడ్డూ ప్రసాదం తయారీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మాజీ స్పీకర్ వైసీపీ నేత తమ్మినేని సీతారాం. లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ లేదని, ఆవులోనే కల్తీ ఉందని ఆయన కామెంట్స్ చేస్తూ ఉన్నారు. పోషకాహార లోపంతో ఉన్న ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి కావచ్చునని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఆవాలు, అవిసెలు, పామాయిల్ వంటి వ్యర్థాలను ఆహారంగా తీసుకునే ఆవులు ఇచ్చే పాల నుంచి ఈ నెయ్యి తయారై ఉండొచ్చని ఆయన అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. పోషకాహారం లోపం ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి అంటే గ్రామాల్లో మన అనేక పశువులను మనం చూస్తాం. అవి చాలా తింటాయి, తినొచ్చు, పాలిస్తాయి. ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల, అలాగే ఆవాలు, అవిసెలు, పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ వ్యర్థాల ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసినటువంటి నెయ్యి, పోషకాహారం లోపం ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి అంటే గ్రామాల్లో మన అనేక పశువులను మనం చూస్తాం. అవి చాలా తింటాయి, తినొచ్చు, పాలిస్తాయి. ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల, అలాగే ఆవాలు, అవిసెలు, పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ వ్యర్థాల ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసినటువంటి నెయ్యి, పోషకాహారం లోపం ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి అంటే గ్రామాల్లో మన అనేక పశువులను మనం చూస్తాం. అవి చాలా తింటాయి, తినొచ్చు, పాలిస్తాయి. సో తమ్మినేని సీతారాం చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడేం కాదు, ఆయన మొదటి నుంచి కూడా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడం, కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేయడం అనేది ఆయనకు కొత్త ఏమీ కాదు. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి కామెంట్ చేసినటువంటి దృశ్యాలను మనం చూసాం. పశువుల దాణాలో కొవ్వు కలుపుతారా, లేదంటే పశువుల దాణా పోషకాహార లోపంతో ఆవు బాధపడుతూ ఉంటే దాంట్లో పంది కొవ్వు బయటపడుతుందా ఆ నెయ్యిలోంచి? మరి ఆయన చెప్పేటటువంటి లాజిక్ అలాగే కనపడుతోంది. పోషకాహార లోపంతో కానీ, లేదంటే పామాయిల్ పెట్టి పెంచేటటువంటి ఆవుల నుంచి వచ్చే పాలు కల్తీగా వస్తాయని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే ఆవాలు, అవిసెలు వంటివి వ్యర్థాలను ఆహారంగా తీసుకునే ఆవులు ఇచ్చే పాల నుంచి ఈ నెయ్యి తయారయ్యి ఉండొచ్చనే వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో సగం ఆయన ఒప్పుకుంటూ ఉన్నారు, సగం ఒప్పుకోవడం లేదు. ఒకటి కల్తీ అయి ఉండొచ్చు అనేది మాత్రం ఆయన ఒప్పుకుంటున్నారు. అది ఎలా కల్తీ అయి ఉండొచ్చు అనేది ఆయన భాషను ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆయన సైంటిఫిక్ అనాలిసిస్ ఆయన చేస్తూ ఉన్నారు, కానీ కల్తీ అయిందని మాత్రం ఆయన ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి. తమ్మినేని సీతారాం చేసినటువంటి వ్యాఖ్యలు, దీని మీద ఇటు టీడీపీ, ఇటు బీజేపీ, జనసేన స్పందిస్తూ ఉన్నారు. నందికి పందికి తేడా తెలియనటువంటి నేతలు వైసీపీలో ఉన్నారని, వాళ్ళు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారని, వాటిని పట్టించుకోకూడదని, కొంచెం ఆలోచించి వ్యాఖ్యలు చేయాలని చెప్పి బీజేపీ నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా నెయ్యి కల్తీకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్లో నిజానిజాలు బయటకు, ప్రాథమిక రిపోర్ట్లో అయితే దాంట్లో పంది కొవ్వు, అలాగే బఫెలో ఫ్యాట్ కూడా ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా కల్తీ అయినటువంటి నెయ్యిని లడ్డూకి వాడారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణ వైసీపీ తిప్పికొడుతూ ఉంది. అది అలాంటిది ఏమీ జరగలేదు, కేవలం రాజకీయ దురుద్దేశంతో ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు, టీడీపీ, జనసేన నేతలు అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. నిజాలు ఇన్వెస్టిగేషన్లో బయటికి రావాలి. ప్రభుత్వం సిట్ని వేసింది, రాష్ట్ర ప్రభుత్వం, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి రిపోర్ట్స్ ప్రస్తుతం ప్రభుత్వానికి అందజేయబోతూ ఉన్నారు. ఇక కేంద్రం అంటే సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైసీపీ నేతలు. వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించి ఒక స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని చెప్పి ఆయన కోరుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు జరగాలని చెప్పి వైసీపీ కోరుకుంటోంది. పోషకాహారం లోపం ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి అంటే గ్రామాల్లో
మన అనేక పశువులను మనం చూస్తాం. అవి చాలా తింటాయి, తినొచ్చు, పాలిస్తాయి. ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల, అలాగే ఆవాలు, అవిసెలు, పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ వ్యర్థాలు ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసినటువంటి నెయ్యి, పోషకాహారం లోపం ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి. రైట్, మా ప్రతినిధి రాము జాయిన్ అవుతున్నారు శ్రీకాకుళం నుంచి. తమ్మినేని చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయనతో మాట్లాడదాం. ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు? ఆయన ఏదో పేపర్ పెట్టుకొని చదువుతున్నట్టున్నారు. ఏమైనా రిపోర్ట్ వచ్చిందా ఆయనకి, లేకపోతే ఎవరైనా చెప్తే ఆయన చెప్తూ ఉన్నారు, లేదంటే ఆయన స్వయంగా ఏమైనా అవగాహన ఉందా పశువుల పెంపకానికి సంబంధించి? చక్రి తమ్మినేని సీతారాంకి సంబంధించి కూడా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటారు. ఎందుకంటే పశువు తినే ఆహారాన్ని బట్టి, అది తినే ఆహారం ఇచ్చిన పాలు ఇచ్చిన దాన్ని బట్టి కూడా నెయ్యిలో లోపాలు ఉంటాయి. అది పౌష్టికాహారం తినకపోవడం వల్ల ఆ విధంగా వచ్చిన నెయ్యి ద్వారా ఈ విధంగా లోపాలు ఉంటాయని చెప్పడం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తిరుమల తిరుపతి ప్రసాదానికి, లడ్డు ప్రసాదానికి సంబంధించి కూడా ఇప్పటికి కూడా వివాదం చెలరేగింది. దీనికి సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఆల్ఫాకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు తీసుకొచ్చిన కల్తీ నెయ్యి వల్ల ఇదంతా జరిగిందని ఇప్పటికే గుజరాత్కి సంబంధించిన వాళ్ళ డైరీకి సంబంధించి గుజరాత్కి సంబంధించిన బోర్డు కూడా ఇప్పటికే దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా వచ్చింది. అందులో ఆవుకి సంబంధించిన కొయ్యి, పందికి సంబంధించిన కొయ్యి, ఇలాగా గొడ్డు మాంసం, గొడ్లకు సంబంధించిన కొవ్వు కూడా అందులో ఉన్నట్టు కూడా వాళ్ళంతా గుర్తించారు. కానీ వీటికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా కూడా మండిపడుతున్నారు. ఒక తిరుమల తిరుపతి దేవస్థానం అంటే సుమారుగా కోట్ల మంది భక్తులు ఉంటారు. అంతకీ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భక్తులు ఉంటారు. వారి మనోభావాలు దెబ్బతీసాయి. దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ ప్రభుత్వమే తీవ్ర స్థాయిలో కూడా మొత్తం అంతా కూడా వ్యతిరేకత వ్యక్తం. ఈ విధంగా కప్పుపుచ్చుకోవడానికి ఎక్కడికక్కడే కూడా వైసీపీ అధిష్టానం నుంచి వచ్చిన కొన్ని రకాల అంటే స్క్రిప్టుల ద్వారా ఈ విధంగా మాట్లాడుతున్న అనేది కూడా అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. తమ్మినేని సీతారాం కేవలం ఏదైతే కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన వివరాలను ఈయన చదివి వినిపిస్తున్నాడు అనే దానికి సంబంధించి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆవు తినే ఆహారాన్ని బట్టి, పాలను బట్టి నెయ్యి విధంగా లోపాలు ఉంటాయని చెప్పడం, ఆయనకు అసలు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఆ విధంగా మాట్లాడడం కూడా సరికాదంటూ కూడా హిందువులు, భక్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ్మినేని సీతారాం ఇన్నేళ్లుగా అసలు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఆయనకి ఏమైనా అవగాహన ఉందా, అది ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటికే దీనికి సంబంధించి భక్తులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే తమ్మినేని సీతారాం వైపు, మరోవైపు సంబంధించి ఒక వైసీపీకి సంబంధించిన పేర్ని నాని కానీ, లేకపోతే మిగతా వీళ్ళంతా కూడా, నానీలంతా కూడా వేరే రకాలైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే గొడవ జరుగుతుంది, భక్తులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడే గొడవను సర్ది మునగాల్సింది పోయి ఈ విధంగా మళ్ళీ తిరిగి రచ్చగొట్టే విధంగా ఎక్కడికక్కడే కూడా ఈ విధంగా దీన్ని ప్రజల్లో తీసుకెళ్లేది, ఇది జనాల్ని, భక్తులు అంటే ఇతర కులాలు, ఇతర మతస్థుల మధ్య కూడా రచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ్మినేని సీతారాం నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడిన సందర్భంగా అదే టీడీపీ ప్రభుత్వం విఫలమైంది, 100 రోజుల ప్రభుత్వంలో వీళ్ళు చేసింది ఏమీ లేదు, కేవలం చంద్రబాబు నాయుడు తన 100 రోజుల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే తిరుపతి లడ్డు వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చాడంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తే, ఈ సందర్భంగా ఆ ఆవు నెయ్యికి సంబంధించి ఎక్కడ కూడా మీరు ఎటువంటి తప్పు చేయలేదు, కావాలంటే మీరు స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేసుకోవాలి, సిబిఐతో దర్యాప్తు చేయమంటే చంద్రబాబు నాయుడు ఎందుకు సిట్ను వేశాడంటూ కూడా ఆయన ఆగ్రహం వేస్తున్నారు. సిట్టు వల్ల కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు, కేవలం లోకేష్, చంద్రబాబు నాయుడు వీళ్ళు చెప్పిందే వాళ్ళు చెప్తారు తప్ప అందువల్ల ఉపయోగం ఉండదని చెప్తూ, ఆ సందర్భంగా ఆవు ఏదంటే పొలంలోకి వెళ్తున్న తర్వాత రకరకాలు తింటుంది, సన్ఫ్లవర్కి సంబంధించిన అవి తింటుంది, లేకపోతే అవిసెలకు సంబంధించిన మొక్కలు తింటుంది, మరోవైపు ఇలా రకరకాల మొక్కలు తిని అందులో ఉన్న పౌష్టికాహారాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి పాల్లో వస్తాయి. ఆ విధంగా వచ్చిన పాల్లో వచ్చిన లోపాలు, లేకపోతే అవి తినే ఆహారాన్ని బట్టి వచ్చేవే అందులో లవణాలు అంటే అందులో ఉన్న పదార్థాలు ఉంటాయి, అవే దానికి సంబంధించి వీళ్ళు బయటకు వచ్చి ఉంటది రిపోర్ట్ లో. అవి పట్టుకొని ఏదో లోపం జరిగింది తిరుపతి లడ్డూలో, ఏదో వైసీపీ ప్రభుత్వం అక్రమాలు చేసింది, లేకపోతే కల్తీ చేసిందని వ్యాఖ్యానించడం సరికాదు. కేవలం చంద్రబాబు నాయుడు ఇటువంటి తెలుసు, ఇటువంటి చేసి అంటే వైసీపీ ప్రభుత్వం పైన చెడ్డ పేరు తేడానికి ఈ విధంగా గతంలో మేము చేస్తామంటూ కూడా మా మీద ఆరోపణలు చేస్తూ ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు చేస్తారు. అయితే ఈ వ్యాఖ్యల పాటు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న భక్తులందరూ కూడా, హిందువులంతా కూడా ఇప్పుడు మండిపడుతున్నారు. తమ్మినేని సీతారాం ఆయన అసలు మతి ఉండి మాట్లాడతాం లేదా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఉండి స్పీకర్ గా చేసిన వ్యక్తి ప్రజల్ని, మరోవైపు హిందువులు రెచ్చగొట్టిగా ఉన్న విధంగా ఉన్నాయంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారంటూ కూడా ఎక్కడికక్కడ కూడా
కూటమి నాయకులతో పాటు హిందువులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హిందూ మత సంఘాలు కూడా, ధార్మిక సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు వెనక్కి తీసుకోలేని పక్షంలో మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చక్రి, థ్యాంక్ యూ వెరీ మచ్ రాము.